జనగామ జిల్లా లింగాల గణాపురం మండలం నవాబ్పేట రిజర్వాయర్ నుండి నీటి విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై రిజర్వాయర్ గేటు వాల్ ఓపెన్ చేసి నీటిని విడుదల చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జనగామ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరు నరసింహులు, దేవాదుల చీఫ్ ఇంజనీర్ సుధీర్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! ఇతరులు ప్రముఖులు ఎవరున్నా ఆలయ నియోజకవర్గం, పాలకుర్తి నియోజకవర్గం అందరూ రాగలరు. మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి స్టేషన్ గన్పూర్, జనగామ, చేర్యాల, పాలకుర్తి, వర్ధన్నపేట, నల్గొండ జిల్లాకు సంబంధించిన ఆలేరు, తుంగతుర్తి ఈ నియోజకవర్గాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కరువు గురయ్యే ప్రాంతాలు. వర్షాలు సరిగా లేక, చెరువులు కుంటలు నిండక, కాలువలు సాగునీటి కాలువలు లేక, పంటలు సరిగా పండక ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కు వలస వెళ్ళేవారు. గ్రామాలకు వెళ్తే సగం ఇండ్లు తాళాలేసి ఉండేది వేసవిలో. అలాంటి పరిస్థితిలో అనుకోకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నా అదృష్టం కావచ్చు, నాకు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. 2001లో 24 సంవత్సరాల క్రితం నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మన రఘునాథపల్లి మండలం నిడిగొండ శ్రీమన్నారాయణపురం గ్రామానికి చెందిన బండారెడ్డి గారు ఈఎన్సీగా ఉండేవారు. అదేవిధంగా మన రాయపర్తి మండలం కిష్టగూడెంకి చెందిన లవకుశారెడ్డి గారు మరొక ఈఎన్సీగా ఉండేవారు. ఆ ఇద్దరు ఈఎన్సీలు, నేను భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలి, ఏం చేయాలని ఆలోచించినప్పుడు గోదావరి నుంచి నీళ్లు ఎత్తిపోయడం ఒకటే మార్గం. వేరే రకంగా మనకు సోర్స్ లేదు, నీళ్లు రావు, గ్రావిటీ కెనాల్స్ లేవు. కాబట్టి మనం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే పోవాలని ఆలోచన చేసి ఆనాడు వ్యాప్కాస్ట్ ద్వారా సర్వే చేపించి 2003లోనే చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి దేవాదుల ఎత్తిపోతల పథకం మొదటి దశకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఐలయ్య గారికి, కిరణ్కు దీనికి సంబంధించిన పూర్వపరాలు తెలియాలి కాబట్టి చెప్తున్నా. 2001లో ఇది ప్రారంభమైంది, 2003లో ఇది ప్రారంభమైంది. ఆ 2003లో దీనికి టెండర్లు పిలిచి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించినప్పుడు ఈ దేవాదుల దేవతలకే సాధ్యం కాదు, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, ఇది ఒక రాజకీయ ఎత్తుగడని ఆ రోజు అన్నారు. కానీ ఈరోజు చెప్తున్న ఐలయ్య గారు, ఈ దేవాదుల ఎత్తిపోతల పథకం అనేది కనుక లేకుంటే ఈ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయేది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ దేవాదుల చేస్తున్నాం, వాటర్ను రిలీజ్కి సంబంధించిన ఒక షెడ్యూల్ తయారు చేసి ఎప్పుడు రిజర్వాయర్లు నింపుకోవాలి, రిజర్వాయర్ నుంచి ఎప్పుడు నీళ్ళు కిందికి ఇవ్వాలనేది ఒక షెడ్యూల్ తయారు చేస్తున్నాం. ఆ షెడ్యూల్ ప్రకారం రెండవ పంటకు కూడా మీరు మొదటి పంటగా నీళ్ళు అడిగిళ్ళు, రెండవ పంటకు కూడా నీళ్ళు ఇచ్చి గుండాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పే సందర్భంగా తెలియదు. దేవుడు నువ్వు వదిలిపెడతా, ఎవరన్నా నువ్వైతే వదిలి మా ఇంటి బిడ్డవే, నువ్వే వదిలిపెడుతున్నావు. నేను చేయకపోతే మీ అక్క ఉన్నది కదా, మీ అక్కని అడుగుతావు. మొదటి పంటకు సంబంధించిన మొదటి పంటను కాపాడుతాం, రెండవ పంటను కూడా యాసంగిలో కూడా మీరు మీ పంటలను కాపాడే బాధ్యత మా ముగ్గురు ఎమ్మెల్యేలదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజు నుండి 15 రోజులు ఖచ్చితంగా కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి. ఈ 15 రోజులు మీరు వాడుకోండి. మనం ఆన్ అండ్ ఆఫ్ మెథడ్కు పోదాం. 15 రోజులు నీళ్ళు వస్తాయి, 15 రోజులు కాలువ బంద్ చేస్తే మళ్ళీ రిజర్వాయర్ నింపుతాం, మళ్ళీ తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ ప్రారంభమవుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాలకు సంబంధించిన 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మీ సందర్భంగా